హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి డిఫరెంట్ హైరింగ్స్ అనేవి హైరింగ్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. అది అందులో వచ్చేసి జోన్స్ ఒకటి, ఇంకా డిఫరెంట్ హైరింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వీడియో అయితే కంప్లీట్గా చూడడానికి అయితే ప్రయత్నించండి, ఎందుకంటే ఇందులో ఇంపార్టెంట్ అయితే చెప్తాను అనమాట. రెజ్యూమ్లో ఏ స్కిల్స్ అయితే మెన్షన్ చేయాలో. సో మీరైతే ఆ స్కిల్స్ అయితే మెన్షన్ చేసినట్లయితే మీ రెజ్యూమ్ అనేది త్వరగా అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది అనమాట. సో ఇంకా వచ్చేసి మనం ఆ, ఇక్కడ వచ్చేసి జోన్స్ అనేది L1 సర్వీస్ డెస్క్ అనే దానికి హైర్ చేసుకోబోతున్నాను అనమాట. మీకు ఇక్కడ వచ్చేసి ఇంకా కంపెనీ గురించి డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట. సో ఇక్కడ కంపెనీ అనేది బెంగుళూరు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు సర్వీస్ డెస్క్కి మీకు కావాల్సిన స్కిల్స్ అన్నీ అడిగారనమాట. ఐటీ సర్వీస్ మెయిన్గా మీకు కావాల్సింది ఏంటంటే మీకు జస్ట్ సర్వీస్ డెస్క్ అంటే జస్ట్ ఐటీ సపోర్ట్ అనమాట. లైక్ మీకు ట్రబుల్ షూటింగ్ కానీ అలాగే నెట్వర్కింగ్ ఇష్యూస్ అలాంటివి ఏమన్నా వస్తే మీకు సాల్వ్ చేయాలన్నమాట. సో అలాగే మీకు 24/7 వచ్చేసి చాట్ ప్రాసెస్ కానీ అలాగే కాల్ ద్వారా కానీ రిమోట్గా ఉండే వాళ్ళకైతే సపోర్ట్ చేయాలన్నమాట మీరైతే. సో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి అలాగే మీకు కావాల్సిన స్కిల్స్ ఏమేమి మెయిన్గా కావాలంటే నెట్వర్కింగ్ ఒకటి, ట్రబుల్ షూటింగ్ ఒకటి, అలాగే బేసిక్ ఎస్క్యూఎల్, పైథాను, అలాగే మీకు ఇంకేమైనా అడిషనల్ స్కిల్స్ వచ్చినట్టయితే అది ప్లస్ పాయింట్ అయినా, లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ కానీ ఏమైనా స్కిల్స్ వచ్చినట్లయితే మంచి మీకైతే ప్లస్ పాయింట్ అయినా. అలాగే మీకు టికెట్ గురించి అయితే మీకు ఐడియా ఉండాలి. ఎలా అయితే టికెట్ రైజ్ చేస్తాం, అలాగే సింపుల్గా మెయిల్ ఎలాగ రాయాలా, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కానీ మొత్తం అయితే మీకు ఐడియా ఉండాలన్నమాట. సో అవి ఉన్నట్లయితే మీరైతే డెఫినెట్గా దీనికైతే మీ రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అవుతుంది అనమాట, ఆ స్కిల్స్ అనేవి మెన్షన్ చేస్తే. సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ 0 to 0.6 months అనే వాటికి హైర్ చేసుకోబోతున్నారు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీఎస్సీ, లేకపోతే బీటెక్ కానీ, బీఈ కానీ, అలాగే బీసీఏ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్, వీళ్ళందరినీ ఇవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే హైర్ చేసుకోబోతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తే అప్లై చేసుకొని. అలాగే ఇంకో హైరింగ్ వచ్చేసి మనకి ఇది ఉన్న సేమ్ అలాగే అనమాట, లైక్ డెస్క్టాప్ సపోర్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అలాగే మీ కాంటాక్ట్ కానీ, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయండి. అలాగే సబ్మిట్ చేసేసేయండి. ఇదైతే మీకు మెయిన్గా వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ డెస్క్టాప్ సపోర్ట్ అనమాట. సో ఇవన్నీ మీకు డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇచ్చినట్లయితే మీకైతే అప్డేట్ అనేది వస్తుంది అనమాట. అలాగే ఇంకో హైరింగ్ వచ్చేసి వెబ్ డెవలపర్గా అనమాట. వెబ్ డెవలపర్ లొకేషన్ వచ్చేసి పూణే అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి కంపెనీ గురించి అయితే డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే అప్రాక్సిమేట్లీ 22,000 ఎంప్లాయీస్ అనేవాళ్ళు 400 లొకేషన్స్లో ఉన్నదన్నమాట, 6 కాంటినెంట్స్. సో అలాగే వెబ్ డెవలపర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. మీకు మెయిన్గా కావాల్సిన స్కిల్స్ ఏమేమి కావాలంటే లైక్ మెయింటైనింగ్ వెబ్ అప్లికేషన్స్, లైక్ బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అలాగే మీకు పైథాన్ గురించి ఐడియా ఉన్నట్లయితే, అలాగే మీకు క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ లైక్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్, అలాగే ఇక్కడ మీకు అజ్యూర్ డెవాప్స్, అలాగే మీకు క్లీన్ అండ్ ఎఫిషియంట్ వెల్ డాక్యుమెంట్ కోడ్ కానీ, అలాగే ట్రబుల్ షూట్ చేయడం కానీ, డిబగింగ్ ఇష్యూస్ సాల్వ్ చేయడం కానీ, ఇలాంటి స్కిల్స్ ఉండేది. అలాగే ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ లైక్ HTML5 కానీ, అలాగే వెబ్ ఫ్రేమ్వర్క్స్, సిఎస్ఎస్, అలాగే జావా స్క్రిప్ట్ కానీ, అలాగే పైథాన్, జాంగో, అలాగే బూట్ స్టాంప్, ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. అలాగే మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి ఉన్నట్లయితే ప్లస్ పాయింట్ అనమాట. అలాగే డేటాబేస్ ఇంక్లూడ్ లైక్ ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, అలాగే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెయిన్గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్ అనేది అడుగుతున్నాడు. అలాగే మీకు ఇందాక డిస్కస్ చేసినట్టుగా లొకేషన్ వచ్చేసి పూణే. ఇక్కడ వచ్చేసి ఫుల్ టైం అంట. ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అనమాట. అలా 2 to 5 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. అలాగే మీషో అనేది హైర్ చేసుకోబోతుంది. మీషో ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు హైర్ చేసుకోబోతుంది. బ్యాచ్ వచ్చేసి 2024 బ్యాచ్ అనమాట. లొకేషన్ బెంగళూరు అనమాట. ఇక్కడ వచ్చేసి ఫుల్ టైమ్ హైబ్రిడ్ లొకేషన్ అనమాట. ఇక్కడ మీకు రోల్ గురించి అయితే డీటెయిల్గా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో అదైతే ఒకసారి చూసుకోండి మీరు అప్లై చేసే ముందు. అలాగే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారనమాట, బీటెక్ ఆర్ ఎంటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. మీరు ఏ ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు షుడ్ బి 2024 గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలన్నమాట మీరు వచ్చేసి. అలాగే మీకు వచ్చేసి అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ కానీ, అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ, ఎక్సెల్ కానీ ఇవన్నీ మీకు అయితే వచ్చిన, అలాగే అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ మీకు వచ్చిన అలా ఉంటాయి. అయితే పైథాన్ వస్తే మీకు అదే ప్లస్ పాయింట్ అనమాట. అలాగే మీకు బేసిక్ స్టాటిస్టిక్స్ కానీ, ఏమైనా ప్రాబిలిటీ కాన్సెప్ట్స్ కానీ వచ్చిన, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ మంచిగా ఉండాలన్నమాట. సో అది ఇంకా వచ్చేసి ఇక్కడైతే మీరైతే మీషోకి అయితే అప్లై చేసుకోండి. సో అలాగే మనకి ఇంకోటి వచ్చేసి మనకి యూరోఫిన్స్ అనేది ప్రాసెస్ అసోసియేట్ గురించి హైర్ చేసుకోబోతుంది. ఇక్కడ వచ్చేసి మీకు మెయిన్గా కావాల్సిన మీకు వచ్చేసి జాబ్ టైటిల్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్ అనమాట. సో ఇక్కడ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, వర్క్ లొకేషన్ కూడా బెంగళూరు అనమాట. మీకు వచ్చేసి ఇలా ఇక్కడ వచ్చేసి మీకు జస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, అదైతే జస్ట్ చూసుకోవాలండి ఎలా పేరులో ఉంటుంది మొత్తం.
అలాగే వాళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారో అవి కొన్ని ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కొన్ని ఇచ్చాడు. కాస్ స్వా మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్కి వచ్చేసి 0 to 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని అయితే హైర్ చేసుకోబోతున్నారు. సో అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ లైక్ మేనేజింగ్ హెచ్ఆర్ఓ పేరోల్ ప్రాసెస్ ఉన్నట్లయితే మీకు అయితే అడ్వాంటేజ్ అవుతుంది అదైతే. అలాగే మీకు మంచి గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీకు మంచిగా స్కిల్స్ ఉన్నట్లయితే మీకు అనేది ప్లస్ పాయింట్ అనేది. అలాగే డేటా అనలిటిక్స్ కానీ అలాగే లాజికల్ రీజనింగ్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ కానీ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవి మంచిగా ఉన్నట్లయితే మీరైతే ఈజీగా మీ రెజ్యూమ్ అనేది అనేకుండా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఉంటుంది. ఇక్కడైతే వీళ్ళైతే హార్డ్వేర్ స్కిల్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీకు ఓన్లీ జస్ట్ బేసిక్ స్కిల్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది ఏమి ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. వాళ్ళైతే క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు బ్యాచిలర్స్ డిగ్రీ. సో ఇది అనమాట, ఇది ఒక హైరింగ్. ఇంకోటి వచ్చేసి మనకి సో పైసా బజార్ అనేది హైర్ చేసుకోబోతుంది. లైక్ ఆన్ బోర్డింగ్ అండ్ ఇంట్రొడక్షన్ ఇంటర్న్ అనే వరకు హైర్ చేసుకోబోతుంది. లొకేషన్ వచ్చి గుర్గావ్ అనమాట. సో ఇక్కడ మనకి స్టైఫండ్ వచ్చేసి 20K పర్ మంత్ వస్తుంది. డ్యూరేషన్ 4 to 6 months వర్కింగ్ డేస్ 6 వర్కింగ్ డేస్ ఉంటాయి. అలాగే ఇక్కడ వాళ్ళు జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఆన్ బోర్డింగ్ గురించి ఇచ్చారనమాట ఇక్కడైతే మనకి. అలాగే కీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆన్ బోర్డింగ్ మెటీరియల్ ప్రాసెస్ సేమ్ మీకు హెచ్ఆర్ లాగా ఉంటుందన్నమాట. హైరింగ్ ప్రాసెస్ మొత్తం ఇది వచ్చేసి సేమ్ హెచ్ఆర్ లాగా మీకు అయితే చేయాలి ఇదైతే. అలాగే మీకు ఇక్కడ వచ్చేసి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా అనేవి ఇచ్చారనమాట. హ్యూమన్ రిసోర్స్ అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఫీల్డ్స్లో మీకు అయితే క్వాలిఫికేషన్ అయితే ఉన్నట్లయితే అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. అలాగే ఎక్సలెంట్ ఇన్ పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే మీకు ఏ జాబ్ రోల్కి అప్లై చేసినా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి ప్రొఫెషన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ లైక్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ మీకు మంచిగా ఉన్నట్లయితే ఇంకా ప్లస్ పాయింట్ అనమాట. అలాగే బేసిక్ నాలెడ్జ్ అని ఎస్పీ మేబీ అడిగితే అడగచ్చు, లేదంటే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి. సో వీడియో నచ్చినట్లయితే అందరూ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.